హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు ఏఐని ఉపయోగించుకొని ఎలాగ ఫేస్ స్వాప్ చేసుకుంటారు అనేది చెప్పబోతున్నాను. సో ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇలాగే కాదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇమేజ్ అనేది మీ దగ్గర ఉందనుకోండి, ఆ ఇమేజ్కు మీ ఫేస్ని అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎలాగ ఫేస్ స్వాప్ చేసుకుంటారు అనేది చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా కొన్ని ఇమేజెస్ నేను చేసినవి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు డెఫినెట్లీ నోట్ అయితే చెప్పాలన్నమాట. ఈ వీడియో కంటెంట్ అనేది ఎటువంటి మిస్లీడ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఫేస్ను స్వాప్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫేస్కు మీకు పర్మిషన్ ఉంటే మాత్రమే చేసుకోండి. పర్మిషన్ అనేది లేని వాళ్ళ ఫేసులు తీసుకొని వచ్చి మీరు స్వాప్ చేసి మిస్లీడ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. కంటెంట్ అనేది నేను ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ చూసేటి. డెఫినెట్లీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అన్నింటి ముందర తీసుకొని వస్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి రీమేకర్.ai అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు నేను. మీరు డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి రీమేకర్.ai అని టైప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన. సో ఈ విధంగా మీరు టైప్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫేస్ స్వాప్ అని ఉంటుంది. ఫేస్ స్వాప్ అంటే ఏం లేదు, మీరు సింగిల్ ఫొటోస్ని అయితే స్వాప్ చేసుకోవచ్చు. లేదు మీరు గ్రూప్ను స్వాప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మల్టీ ఫేస్ స్వాప్ అని ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ వీడియోలో మీ ఫేస్ను స్వాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ వీడియో ఫేస్ స్వాప్ అని ఉంటుంది. సో నేను సింగిల్ ఫేస్ని ఎలాగ చేంజ్ చేసుకుంటారనేది చూపిస్తాను ఫస్ట్. ఆ తర్వాత మల్టిపుల్ గ్రూప్ ఫోటో కానీ అలాగ ఉంటే మీరు చేంజ్ అనేది ఎలాగ చేసుకుంటారనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఫేస్ స్వాప్ అనేది చేసేద్దాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు లాగిన్ ఆర్ సైన్ అప్ అని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి నేను ఆల్రెడీ సైన్ అప్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ నా గూగుల్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేసి నేను ఇదే అకౌంట్ను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఏ అకౌంట్ నుంచి చేసుకోవాలి అనేది మీరే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫేస్ను స్వాప్ చేసుకోవాలి అంటే మన క్రెడిట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఒక ఫేస్ను మీరు చేంజ్ చేసుకోవాలి అంటే ఒక క్రెడిట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫ్రెష్గా లాగిన్ అనేది చేసినట్టయితే మీకు 30 అనేది కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ క్రెడిట్స్ అనేవి. నా వచ్చేసి 17 ఉన్నాయి. ఎందుకనంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. ఇక్కడ మీకు గిఫ్ట్ సింబల్ కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డైలీ 5 క్రెడిట్స్ అయితే బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది లిమిటెడ్ టైం వరకు మాత్రమే వస్తుంది. సో ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు నేను, బట్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు, మొత్తం డీటెయిల్గా చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే +5 అనేది మనకు యాడ్ అయింది. మళ్ళీ ఇక్కడ గిఫ్ట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ రిసీవ్ అయినట్టు ఉంది. ఇక్కడ ఈరోజు వచ్చేసి టుమారో మళ్ళీ ఇక్కడ మీరు 5 క్రెడిట్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 2 ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒరిజినల్ ఇమేజ్ అనేది ఉంటుంది అండ్ అలాగే టార్గెటెడ్ ఫేస్ అని ఉంటుంది. టార్గెట్ ఫేస్ అంటే ఏం లేదు, మీ ఇమేజెస్ అనేవి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ ఇమేజే కాదు ఫ్రెండ్స్, ఎవరి ఫేస్ మీరు స్వాప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఎవరిలాగా మనం చేంజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సూపర్ మ్యాన్ అయితే కనిపిస్తున్నాడు కదా మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక శాంపుల్ ఇమేజ్లో. ఇక్కడ ఈ ఫేస్ అనేది అప్లోడ్ చేస్తే ఈ విధంగా అయితే చేంజ్ అనేది కావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళైతే కొన్ని చాయిసెస్ అనేవి మనకి ఇచ్చారు. ఇక్కడ మోర్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్రిస్మస్కు సంబంధించిన ఉన్నాయి, నెక్స్ట్ ఫిలిం అని ఉంది, ఇక్కడ ఇయర్ బుక్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మనకు కొన్ని అయితే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, ఈ విధంగా మీకు కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఏదైనా సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఫిలింలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక క్యారెక్టర్ని అయితే తీసుకొని నేను స్వాప్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఈ క్యారెక్టర్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ ఫేస్తో నేను స్వాప్ చేశాను, బట్ మీకు అర్థమయ్యేదానికి చూపించాలి కాబట్టి ఈ క్యారెక్టర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడికి ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. మీరు PNG ఇమేజ్ ఉన్నా పర్లేదు, మీది ఫుల్ ఫోటో ఉన్నా కూడా పర్లేదు ఫ్రెండ్స్. అందులోంచి జస్ట్ ఫేస్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు స్వాప్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. 1 క్రెడిట్ అయితే కావాలన్నమాట దీనికి. సింపుల్గా ఇక్కడ స్వాప్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు కొద్దిగా కొన్ని సెకండ్స్ టైం అనేది తీసుకొని ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫేస్ అనేది మనకు సక్సెస్ఫుల్లీ స్వాప్ అయింది. ఇదైతే కొద్దిగా లుక్ అనేది కరెక్ట్గానే సెట్ అయినట్టు అయితే కనిపిస్తుంది నాకైతే. కొన్ని ఇమేజ్కి అయితే మన లుక్ అనేది సెట్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫేస్ కట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయలేము అనమాట. దానికి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 2 ఫొటోస్ని కలిపితే మనకి ఈ ఫోటో అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ టు వీడియో అని కూడా కనిపిస్తుంటుంది. ఇమేజ్ టు వీడియో అని మీరు క్లిక్ చేశారనుకోండి,
మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది కదా, ఈ ఇమేజ్కి సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి, నేను ట్రై చేయట్లేదు దాన్ని. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఆ ఇమేజ్ అనేది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇమేజెస్ అనేవి స్వాప్ చేసుకోవచ్చు అనమాట, సింగిల్ ఇమేజెస్ని. వీళ్ళ సర్వర్స్లో వచ్చేసి ఇమేజ్ అనేది జస్ట్ 24 hours మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డిలీట్ అనేది అయిపోతుంది అనమాట. మీరు ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోక్కర్లేదు, మిస్లీడ్ అవుతుంది మా ఇమేజ్ అనే ఉద్దేశం. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చాలా కనిపిస్తుంటాయి. ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి కావాలి అనుకుంటే. లేదు మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నా దగ్గర ఉన్న ఇమేజ్ని వచ్చేసి ఇక్కడికి అప్లోడ్ చేశాను అనమాట. ఐరన్ మ్యాన్ ఇమేజ్ అనేది నా దగ్గర ఉంది, దీన్ని ఇక్కడికి అప్లోడ్ చేశాను. ఇక్కడ టార్గెటెడ్ ఫేస్ దగ్గర నేను ఈ ఫేస్నే ఉంచేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్వాప్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనమైతే స్వాప్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మన ఫేస్ అనేది చేంజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇమేజ్ కావాలి అంటే ఆ ఇమేజ్ని ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ ప్లేస్లో అప్లోడ్ అనేది చేసుకొని మీ ఫేస్ని అనేది ఇక్కడ పెట్టారంటే ఆ ఒరిజినల్ ఇమేజ్ అనేది మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ ఇమేజ్లోకి కన్వర్ట్ అనేది అయిపోతుంది. లేదా ఇక్కడ ఉన్న కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు పాపులర్ ఇమేజెస్ అని కనిపిస్తుంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు కార్ది ఇమేజ్ చూసినట్టయితే నేను ప్రీవియస్గా నా ఫేస్ని అనేది స్వాప్ చేసినాను. నేను స్టార్టింగ్లో మీకు ఇమేజ్ చూపించాను కదా, అక్కడ చూపించాను ఇమేజ్ కూడా. సో అండ్ అలాగే ఇక్కడ ఇంకా కొన్ని అయితే ఉంటాయి, మీరు ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్రూప్ ఫ్యామిలీ ఫోటో అయితే ఉందన్నమాట. మీరు మీ ఫ్యామిలీ అలాగుంటే ఇక్కడ ఫేసెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ ప్లేస్లో మీ ఫేసెస్ కానీ మీ ఫ్యామిలీ ఫేసెస్ ఉంటాయి కదా, అవి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ స్వాప్ విత్ దిస్ ఇమేజ్ అనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీరు వచ్చేస్తుంది ఆప్షన్ అనేది మీకు చేంజ్ చేసుకోవడానికి ఫేస్ అనేది. సో ఇక్కడ మనం మల్టీ ఫేసెస్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మల్టీ ఫేసెస్ వచ్చేసి ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్ ఉంటేనే మీకు గ్రూప్ ఫోటో అనేది ఎక్కువ ఉన్నారనుకోండి, ఒక 10 members కానీ అట్లా ఉంటే కనుక చేంజ్ చేసుకునేకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ వచ్చేసి. సో నేను ఇక్కడ ఉన్నవి యూజ్ చేస్తాను. ఇక్కడ 3 అయితే ఉన్నాయి మనకు శాంపుల్ ఇమేజెస్ అనేవి. ఈ ఇమేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ ఫేసెస్ ఆప్షన్స్ అయితే మీకు వస్తాయి, ఒక సెకండ్ ఆగుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 faces అనేవి వచ్చాయి. ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యారీ పాటర్ 3 ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటారు. సో ఇందులోకి మన ఒక ఫేస్ని అయితే స్వాప్ చేసి మీకు చూపిస్తాను ఈ గ్రూప్ ఫోటోలో. సో ఇక్కడ నా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు గ్రూప్ ఫోటోని చేయాలి అనుకుంటే ఇక్కడ 2 credits అనేవి యూజ్ చేసుకోవాల్సింది ఏదైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఫేస్ని కూడా నా ఫేస్తో రీప్లేస్ చేస్తున్నాను. సింపుల్గా స్వాప్ మీద నేను క్లిక్ చేసేస్తున్నాను. సో మీరు ఒక 6 members కానీ 7 members అలా గ్రూప్ ఉందనుకోండి, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఆ ఇమేజెస్ను మొత్తం అది రీప్లేస్ చేసేకి టైం అనేది ఇక్కడ మనకి ఎక్కువ అయితే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ మనం 2 faces తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే వస్తుంది మనకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది. నేను రెండింటికి ఒకటే ఫేస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు ఒకటే ఇమేజ్ అనేది రావడం అయితే జరిగిందనమాట, ఫేస్ అనేది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఒకవేళ ఇమేజ్ టు వీడియో అని కనిపిస్తుంది కదా, సో నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి అర్థమయ్యేదానికి ఎలాగుంటుంది అనేది. సో దీన్ని జనరేట్ చేయాలి అంటే మీకు 15 credits అయితే కావాలన్నమాట. నేనైతే జనరేట్ చేయట్లేదు. ఇక్కడ మీకు టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 10 seconds అయితే ఉందన్నమాట. 10 seconds వీడియో అనేది మనకు వస్తుంది. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి మీకు ఎక్కువ సెకండ్స్ కావాలనుకోండి, ఇక్కడ సెకండ్స్ అనేవి ఎక్కువ తీసుకోండి. సో అప్పుడు మీకు లెంత్ వీడియో అనేది వస్తుంది అనమాట. మీకు కావాల్సిన అన్ని సెకండ్స్ ఇక్కడ తీసుకున్నట్టయితే. నేనైతే జనరేట్ చేయట్లేదు, మీరు కావాలి అంటే జనరేట్ అయితే చేసుకోండి. సో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే డైలీ క్రెడిట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ గ్రూప్ ఫోటో స్వాప్ చేసుకునే కూడా ఇది లిమిటెడ్ టైం అనేది చూపిస్తుంది. నార్మల్ సింగిల్ ఫోటో అనేది మనం స్వాప్ చేస్తున్నాం కదా, దీనికి ఎటువంటి లిమిటెడ్ టైం అనేది వీళ్ళైతే మెన్షన్ అనేది చేయలేదు. సో మీరు ప్రీమియం తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, ప్రీమియం అనేది తీసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ అనేది ఇంత పే చేస్తే ఇన్ని క్రెడిట్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఆ క్రెడిట్స్తో మీరు ఫేసెస్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఎటువంటి పర్చేజ్ అనేది చేయట్లేదు. ఇందులో మనకు డైలీ 5 వస్తాయి, ఇవి సరిపోతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందరికి తీసుకొని వస్తాను. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.